టీడీపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 70వ జన్మదిన వేడుకలు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా టీడీపీ పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి చంద్రబాబు నాయుడుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పిల్లి మాణిక్యరావు, కోవెలముడి రవీంద్ర, డేగల ప్రభాకర్ మాట్లాడుతూ నవ్యాంధ్ర నిర్మాత, విజన్ ఉన్న నాయకుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడని ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని అన్నారు. తన 45 సంవత్సరాల రాజకీయ జీవితాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసిన గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు అని కొనియాడారు. ఆయన ఎన్నో పుట్టినరోజు జరుపుకోవాలని, నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని దేవుడిని కోరుకుంటున్నారని అన్నారు. ముఖ్యమంత్రిగా అనేక సార్లు ఈ రాష్ట్రానికి సేవలు అందించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి 76వ పుట్టినరోజు కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో అత్యంత వైభవంగా, చాలా సంతోషంగా నిర్వహిస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమానికి అనేక మంది పెద్దలు కూడా వచ్చి ఉన్నారు. అన్న నాని గారు, మాజీ మేయర్ గారు, చైర్మన్ గారు, బాషా గారు, సోదరుడు శ్రీనివాస్, అట్లాగే ఇంకో చైర్మన్ డేగల ప్రభాకర్ గారు, బీసీసీఎల్, అట్లాగే యువత, మహిళలు చాలా ఉత్సాహంగా అనేక మంది పాల్గొన్నటువంటి ఈ కార్యక్రమం ఈరోజు మాకు చాలా సంతోషంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి చోట, ప్రతి గ్రామంలో చాలా భారీ ఎత్తున సంబరాలు జరుపుకుంటూ ఉన్నారు. నిజంగానే చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసం పుట్టినటువంటి వ్యక్తి. ఒక సామాన్యమైనటువంటి కుటుంబంలో, సాధారణమైనటువంటి రైతు కుటుంబంలో పుట్టి ప్రతిరోజు ఒక 5-10 కిలోమీటర్లు నడిచెళ్ళి ఎలిమెంటరీ స్కూల్ని, హై స్కూల్ విద్యని పూర్తి చేసినటువంటి వ్యక్తి. అట్లాగే కాలేజీ చదువులు పూర్తి చేసి తిరుపతి యూనివర్సిటీలో, ఎస్వి యూనివర్సిటీలో పీజీ చేసినటువంటి వ్యక్తి. అత్యంత చిన్న వయసులోనే 1978లో ఎమ్మెల్యేగా పోటీ చేసి అతి తక్కువ టైంలోనే ఇమ్మీడియట్లుగా సినిమా ఆటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు నిర్వహించినటువంటి వ్యక్తి. 1978 నాటికి దాదాపు 28 ఏళ్ల వయసులోనే ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించినటువంటి వ్యక్తి. ఎటువంటి రాజకీయ నేపథ్యం లేనటువంటి కుటుంబం, ఎటువంటి పెద్దగా ఆర్థికంగా శక్తి ఉన్నటువంటి కుటుంబం కాదు. చాలామంది అనుకుంటారు, కొచ్చేపాపడమ్మ, చాలామంది అనుకుంటారు చంద్రబాబు ఆఫీసులో జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యాలరావు ఆధ్వర్యంలో మన అందరి ప్రీతమ నాయకుడు, మనకి ఆరాధ్య దైవం, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదిన సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ 76వ జన్మదిన సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్పర్సన్ గౌరవనీయురాలు భువనేశ్వర్ గారు 76 లక్షల రూపాయలు ఈ రోజున నిన్న మనం అందరం చూసాం మీడియా ద్వారా. ఈరోజు అన్నదాన కార్యక్రమాలకి వారు డొనేట్ చేయటం వారిని గొప్పగా అభినందిస్తున్నాం. ఎందుకంటే ఒక మనిషిని ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నా ఆమె మాత్రం చాలా నిబద్ధతతో కుటుంబ వ్యాపారం కానీ, కుటుంబాన్ని కానీ చక్కగా మన లోకేష్ గారిని పెంచిన, తీర్చిదిద్దిన విధానం కానీ, అట్లాగే చారిటీ, సమాజం ఎప్పుడు అవసరమైనా కూడా సమాజానికి తోడ్పడుతూ నిన్న ఆమె పెద్ద మొత్తంలో ఈ యొక్క డొనేషన్ ఇవ్వడం వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ, రానున్న కాలంలో ఇంకా మరింత సమాజ సేవ చేయాలని వారిని కోరుకుంటూ, అట్లాగే మన దేవదేవుడు వెంకటేశ్వర స్వామి మన ఒక విజనరీ లీడర్, అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్గా ఈరోజు మనం ఇక్కడ ఫస్ట్ టైం పెట్టిన పార్టీ ఆఫీస్ కూడా ఇక్కడ 25 సంవత్సరాలకి మనం ఈరోజు ఆయన 76వ సంవత్సరం పుట్టినరోజు జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది.
ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే మన ఆంధ్రప్రదేశ్ని మంచిగా ఒక దీంట్లో పెట్టాలని ఆయన ఆలోచనతో ఎంతో కృషి చేస్తున్నారు. ఆయన ఒక సంకల్పం కూడా చాలా గొప్పది, దూరదృష్టి కూడా ఎంతో ఉంది. అప్పుడులోనే హైదరాబాద్ ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి. ఎంతోమంది యువకులకి ఆ రోజు అవకాశాలు ఇప్పుడు కూడా కల్పిస్తూనే ఉన్నారు. అలాగే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా మహిళలకు కూడా ఆర్థికంగా బలంగా కల్పించారు. పోలవరం ఒక ప్రాజెక్ట్ కాదు, అది మన ఆంధ్రప్రదేశ్కి జీవనాధారంగా కూడా ఉంది. ఇక్కడ మహిళల గురించి ఎంత ఆలోచిస్తున్నారు ఆయన అంటే, ఇక్కడ చూస్తే మోర్ దెన్ 50% మహిళలే ఉన్నారు ఇక్కడ. అది కూడా ఒక చాలా సంతోషం. ఇంతమంది మహిళలు ముందుకు వచ్చారు, ఆయన పుట్టినరోజు జరుపుకుంటున్నారంటే నిజంగా ఇదన్నీ ఆయన ఒక గొప్పతనమే. ఈరోజు ఆయన నాయకత్వం ముందుకెళ్ళాలి అంటే మన యువ నాయకుల్ని తీసుకొచ్చారు. అలాగే పార్టీ కూడా శక్తివంతంగా ముందుకెళ్ళాలని కోరుకుంటూ, ఆయన ఆరోగ్యంగా ఉండాలి, ఇంకా ఎన్నో సంవత్సరాలు మంచిగా చేయాలని కోరుకుంటూ మన ముఖ్యమంత్రి గారికి జన్మదిన శుభాకాంక్షలు.